శివాజీకి చివరికి తన గురువు పాదదర్శనం దొరికినందుకు పరమానందపడ్డాడు. రామాయణంలో హనుమంతుడు శ్రీరాముడిని కలిసినప్పుడు ఎలా హనుమ జీవితం కాంతివంతం అవుతుందో, అలాగే శివాజీకి సమర్థ రామదాసు స్వామిని కలిసినప్పుడు అలాంటి కాంతియే శివాజీ జీవితంలో వెలిగింది. శ్రీరామదాసు స్వామి కూడా ఎన్నో ఏళ్లగా దేశమంతటా కలినడకను తిరిగి తీర్థయాత్రలు సేవిస్తూనే గ్రామాల్లోని హిందూ ప్రజల కష్టాలు, కడగళ్ళు, సమస్యలు కళ్ళారా చూశాడు. రైతులు తమకెవరూ న్యాయం చేయకపోగా, తాము ఎవరికి ఎట్టి అపకారము చేయకపోయినా రోజుకొకరుగా తమను దోపిడీ చేసి కొల్లగొడితే ఏడాదంతా శ్రమించి పండించిన పంటను తమ కళ్ళెదుటే దోచేస్తుంటే నిస్సహులుగా చూస్తుండిపోయేవారు. తురకముష్కరులు తమ పంటలను దోచేసి మిగిలిన పొలాలన్నింటినీ తగలబెట్టి కల్లెలలోని ధాన్యాలను తగలబెట్టి మరిపోయేవారు. ఇదంతా బాధతో ద్రవించిన హృదయంతో చూశాడు రామదాసు స్వామి. అయ్యో, ఈ నిరుపేద నిర్భాగ్యులకు ఎవరు దిక్కు? ఈ రైతులకు, గ్రామాలకు తిండి కానీ, తాగేందుకు నీళ్లు కానీ లేక మలమలలాడి అనేక మంది ఆకలి చావులు పాలవుతున్నారు. వారినెవరు రక్షిస్తారు? వారికెవరు దిక్కు? తానైతే భగవంతుని ప్రార్థించగలడు కానీ, ఈ దోపిడి దొంగలను ఎదిరించగల కండబలం కానీ, అర్ధబలం కానీ, సైనిక బలం కానీ లేదు. ఒక సన్యాసిగా, ఫకీరుగా రాముని ప్రార్థించగలడు కానీ ఏమి సాయం చేయగలడు ఈ రామలింగ స్వామి? త్వరలోనే ఈ ప్రార్థనలను రాముడు ఆలకిస్తాడా? సరైన రక్షకుడిని హిందూ సామ్రాజ్యానికి ఎప్పుడు ఇస్తాడు అని రామదాసు స్వామి జపంలో కూర్చుంటే అన్ని శుభసూచనలే కనిపించాయి. తాను పూజించే హనుమ త్వరలోనే రుద్రాంశతో శూరుడైన గొప్ప యోధునిగా అవతరిస్తాడని, హిందూ సామ్రాజ్య స్థాపనగా, చక్రవర్తిగా చరిత్రలో వెలిసే అఖండ జ్యోతి కాగలడని రామదాసు స్వామి ఎదురు చూశాడు. అలాంటి వాడు ఎక్కడ తామరసపడతాడో అని ఆశతో దేశమంతా పాదయాత్రలు చేస్తూ మరాఠా గ్రామాలన్నింటిలోనూ కాళ్ళు కాయలు కాసేలా వెతికి ఎదురు చూసేవాడు. అలా ఎదురు చూస్తున్న సమర్థ రామదాసు స్వామి వద్దకు గురుదేవా అంటూ స్వయంగా శివాజీయే వచ్చి తన వద్ద మంత్రోపదేశం కావాలని అడగటం తనకే దైవానుగ్రహంగా తోచింది. శివాజీని చూడగానే రామదాసు స్వామికి తన రాముడే శివాంశతో శివావతారుడైన మరో శివుడని స్పష్టంగా తేలింది. శివా అంటూ ప్రేమతో శివాజీ చెంపలు నిమిరిన శ్రీరామదాసు స్వామి నేటి నుంచి జీవితమంతా మార్గదర్శకమైన గురుపాత్రను భగవంతుడు తనకు అప్పగించాడని శ్రీరామదాసు స్వామికి అర్థమయ్యింది. ఇది జరిగిన కొంతకాలానికి ఒకనాడు శివాజీ లేఖలో ఇలా రాస్తున్నాడు. స్వామి, నా కర్తవ్యం ఏమిటి? నా జీవిత లక్ష్యాన్ని మీరే నిర్దేశించండి. నాకు సద్గురువుగా మార్గాన్ని మీరే చూపించండి అంటూ శివాజీ తన మరాఠా సర్దార్లతో రామదాసు స్వామికి ఒక లేఖ పంపాడు. దానికి రామదాసు స్వామి లేఖలో ఏం రాశాడంటే, శివ, నీ భవిష్యత్తు గుర్రపు దళంపై ఆధారపడి ఉంది అని దానికి అర్థం. అంతేకాదు, గుర్రపు దళంతో జయించిన దుర్గాలను, కొండలపై బండశీలలు కట్టిన శీలాశక్తి, వాటిని పటిష్టంగా నిర్మించు. ఇదే నీ బలం, నీ గమ్యం, లక్ష్యం అని ఈ గులకరాళ్లకు అర్థం. శివాజీ లేఖ చదివాక రేపే దండయాత్రలకు సిద్ధం అంటూ భవానీ పూజకు వేలైందని బయలుదేరాడు. శివాజీ తొరణదుర్గాన్ని ఆక్రమించుకున్న తర్వాత చుట్టూరా ఉన్న పరిస్థితులను పరిశీలించి పూణే కోటకు దక్షిణంగా ఉన్న ఎత్తైన కోట బుర్జుల అభేద్యమైన రక్షణ వలయంతో ఎత్తుగా కట్టబడిన పురందర్ కోట శివాజీ కళ్ళబడింది. పురందర కోటకు పరిపాలకుడైన ముస్లిం గవర్నర్ రాతిగుండగల క్రూరుడు. అతను ఒక పరమ దుర్మార్గుడని గూఢచరుల వల్ల శివాజీకి తెలిసింది. దాదాజీ కణ్దేవ్ మరణించిన కొద్ది రోజులకే శివాజీకి అందిన మరణ వార్త. ఈ దుర్మార్గుడే మరణించిన కోట పరిపాలకుడన్నది మరణ వార్త కాదు, శుభవార్తే. ఆ కోట దుర్గపాలుడికి 3 కొడుకులు. తండ్రి అధికారం కోసం కుక్కల్లాగా పోట్లాడుకోసాగారు. ఈ 3 బీజాపూర్ ప్రభువుకి తన అధికారం ఒక్కడికే వచ్చేలా చెయ్యమని వాద ప్రతివాదనలు చేసి పెటిషన్స్ పంపారు. కానీ బీజాపూర్ ప్రభువుకి రాత్రి పగలు ఆటలు పాటలు నాట్యగత్తెలతోనే గడిచేది. నవాబుకు పరిపాలనా విషయాలపై బుద్ధి ప్రసరించే తీరిక లేదు. ఫలితంగా ఈ 3 రోజులు తరబడి దర్బారు బయట వరండాలోని వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజాపూర్ గుమస్తులు వీరి వాదనలని త్వరగా రాసుకోవడం మొదలుపెట్టారు. ఈ 3 ప్రతి ఒక్కడు చెప్పే వాదనలు, ప్రతివాదనలు, సాక్షులు, సాక్ష్యాధారాలు అన్నీ కుప్పతిప్పలుగా గుప్పించారు. బీజాపూర్ దర్బార్లో హైకమాండ్ నిర్ణయం కోసం ఇలా అధికార పక్షం, విపక్షం కీలుబొమ్మలాటలాగా ఒక నాటకంలా ఎటూ తేలకుండా నడిచింది. పరిస్థితి బీజాపూర్ దర్బార్లో ఇలా ఉండగా, పురందర్ కోటలో వీళ్ళ తగు తీర్చడానికి శివాజీ మహారాజు తన మధ్యవర్తిత్వాన్ని పెద్ద మనిషిగా అందిస్తానని వారికి ఒక సూచన చేశాడు.
మామూలుగా ఈనాటి ఆధునిక పరిస్థితుల్లో అయితే ఇలాంటి సాయం శివాజీ వంటి కాఫీర్ నుంచి ముస్లిం సుల్తాన్లకు అందితే అది కోపంగా కట్టివేయడమో అణచివేయడమో చేస్తారు. కానీ ఆనాటి మహారాష్ట్ర పరిస్థితి వేరు. మారుమూల కొండలలో ఉన్న దిబ్బల గురించి, కోనలు కోటలు గురించి పెద్దగా ఆసక్తి లేని సుఖభోగాలు, విలాస జీవితానికి అలవాటు పడ్డ బీజాపూర్ గవర్నర్లకు శివాజీ సహాయం మనుపండులా తోచింది. ముగ్గురు ఉత్సాహంగా సరేనన్నారు. తమ తగువును తీర్చమని ఆహ్వానించి పెద్ద మనిషిగా శివాజీకి మధ్యవర్తిత్వానికి ఆతిథ్యమిచ్చి తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకోవాలని ముగ్గురు సోదరులు పోటీ పడ్డారు. అది దీపావళి మహాపూర్వకాలం ముందు రోజు, నరక చతుర్దశి. పూర్వం శ్రీకృష్ణ భగవానుడు నరకాసుడిని వధించి ప్రాగ్జ్యోతిషపురం దుర్గాన్ని వశం చేసుకున్నట్టి పర్వదినం. శివాజీని దీపావళికి ఆహ్వానించారు. సంతోషంగా అది తనకి మహాలక్ష్మి పూజా దినంగా భావించాడు. అర్ధరాత్రి కావచ్చింది. విందు వినోదాలతో ముగ్గురు ముస్లిం సోదరులు చిత్తుగా తాగేశారు. తాము ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది, ఏ పరిస్థితిలో ఉన్నది కూడా తెలియని తాగిన మైకంలో ఉన్నారు. దానికి తోడు నాట్యకత్తెలు, నాచినీలు, తానీలు, ముల్తానీలు ఇలా ఆ అమ్మాయిలతో డాన్సులు చేస్తూ తమ ఒంటిపై బట్టలు తొలగిస్తూ ముస్లిం సర్దార్లను చిత్తుగా తాగించారు. వారిపై తులిపడసాగారు. చివరికి వారి ఒంటిపైన బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో అలా సొమ్మసిల్లిపోయారు. భల్లున తెల్లారింది. పురందర్ కోటకు తూర్పుగా ముస్లిం ప్రభులు ఎవరూ లేచే స్థితిలో లేరు. వారు లేవాల్సిన అవసరం కూడా లేదు. శివాజీ ఖైదీలుగా కోటలో తాళం కప్పులతో భద్రంగా బంధించబడి ఉన్నారు. వాళ్ళు లేచేసరికి సంకెళ్లతో బంధించబడి ఉండటంతో ఈ పరిస్థితికి విస్తుపోయి తర్వాత మర్చిపోయేనంత పనైంది. అంతకుముందు సీన్ ఇలా జరిగింది. ఈ లోపల జరిగిన కవ్యాలీల మధ్య ముగ్గురు పరిపాలకులలో పెద్దవాడు అధికారిగా నిర్ణయించబడతాడని చిన్నవాళ్ళిద్దరూ భయపడ్డారు. ఇలా తాగిన మత్తులో ఇద్దరు తమ్ముళ్ళు పెద్దవానిపై పడి కాళ్ళు చేతులు కట్టేశారు. ఆ తర్వాత శివాజీతో మంతనాలు మొదలుపెట్టారు. శివాజీ ఆ ఇద్దరు సోదరులను తనతో మర్నాడు కొండవాగులో జలక్రీడలకు ఆహ్వానించాడు. ఆనందంతో పొంగిపోయారు ఇద్దరు సోదరులు. ఇద్దరు కొండవాగులోకి దిగి ఒళ్ళు తెలియకుండా నీళ్ళల్లో పోర్లాడుతుంటే గుట్ట మీద పెట్టిన బట్టలు కనిపించకుండా పోయాయి. గట్టున ఉన్న వారిని ప్రశ్నించగా తీసుకువెళ్లిన వాళ్ళెవరూ తమ ముస్లిం భటులు కారని, మావలీలు అని తేలింది. ఇదేమిటి, మా వాళ్ళంతా ఎక్కడ చచ్చారు అని ప్రశ్నించారు. నిజంగానే చచ్చారు. వీళ్ళు మా మావలీలు, మా సైనికులు. మరి మా బట్టలేవి? మీకు వాటితో ఇంకా అట్టే పని లేదు. మీరు మాకు బందీలు, మా ఖైదీలు అన్నాడు శివాజీ. ఇది అధర్మం, ఆక్రమం, న్యాయ విరుద్ధం అంటూ అరిచారు. శివాజీ తమకు ద్రోహం చేస్తున్నాడని ధర్మ పన్నాగం వల్లించారు. శివాజీ వెటకారంగా వారి వంక చూస్తూ, ఇప్పుడు మీకు ధర్మం గుర్తుకు వచ్చిందా? మీ సోదరుడే నిజమైన రాజ్యానికి వారసుడు, అది ధర్మం అని మీకు తెలియదా? మీ అన్ననే మోసం చేసి అధికారాన్ని చేజెక్కించుకోవాలని తోడు దొంగల్లా కుట్ర చేశారే, ఇది ఏ ఇస్లాంలోని ధర్మం, ఏ ఖురాన్లోని అల్లా ఉపదేశం అన్నాడు. ఇద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు. దాంతో అడవులలో కట్టుబట్టలతో పరారి అయిన కాందిశీకులుగా ఆ పురందర్ కోట ముస్లిం సోదరులు బీజాపూర్లోని తమ ప్రభువుకు ఫిర్యాదు చేశారు. ఈ లోపల పురందర్ కోట లోపలి సైనికులు తమ ముస్లిం ప్రభువులు తాగుడు, వ్యభిచారం, అసమర్థత, బుద్ధిహీనత చూసి విసిగి వారిపైన అసహ్యం పెరిగిపోయింది. దాంతో సమర్థులైన నాయకుడు, ఎదురులేని సాహసయోధుడైన శివాజీ నాయకుడైతే తమకు పరిపాలకుడిగా పురందర్ కోట సైనికులు సంతోషంగా వరించి ఆహ్వానించారు. ఇదంతా జరిగిన ఏడాదికి బీజాపూర్ గుడ్డి దర్బారులోని వాదోపదాలు, సాక్ష్యాలు వినడము పూర్తి చేసి శివాజీ కోటను పట్టుకున్న పద్ధతి న్యాయంగా ఉన్నదా లేదా, తమ ముస్లిం గవర్నర్లు శివాజీని ఆశ్రయించడం తప్ప ఒప్ప అంటూ తర్జభర్జనలు చేస్తూ చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ లోపల ఒక్క రక్తపు బొట్టు చిందకుండా పురందర్ కోటను ఆక్రమించిన కట్టుదిట్టం చేసి కోటలో ప్రవేశించిన ద్వారాన్ని మూసి కోట గోడలను పటిష్టం చేశాడు. తమ మావలీలకు సైనిక శిక్షనిచ్చేందుకు పురందర్ కోటలోని తమకు లొంగిన సైనికులతో వారికి సైనిక శిక్షనిప్పించాడు. ఈలోగా బీజాపూర్ సుల్తాన్ తీవ్రంగా జబ్బుపడ్డాడు. ఆయన మరణశయ్యపై ఉన్నాడని తేలిపోయింది. బీజాపూర్ సుల్తాన్ కాలం అయిపోయింది కాబట్టి ఎవరు నోరు కదపలేదు, మాట్లాడలేదు. అలా నడిచేది బీజాపూర్ పాలకుల దర్బారు, గుడ్డి దర్బారుగా. ఈ విధంగా పురందర్ కోట వశమైంది. పురందర పదవి, ఇంద్ర పదవితో శివాజీ జీవితంలో రాజయోగ ప్రారంభమైంది.